ఈ మావోయిస్టుల అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు పార్టీ చీఫ్ అయిన దేవ్జీ ఎక్కడున్నాడు, అండ్ మొదటి తరం నాయకులైన గణపతి, మల్లా రాజిరెడ్డి వీళ్ళంతా ఎక్కడున్నారు, అండ్ దాంతోపాటు తెలంగాణ చీఫ్ అయిన దామోదర్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఎక్కడున్నాడు. సో ఈ కోణంలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూమింగ్ నిర్వహిస్తున్నాయి. సో వాళ్ళంతా ములుగు జిల్లా ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నారు. బయట చర్చ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కొంత సానుకూలంగా ఉండి వాళ్ళని ఈ ప్రాంతంలోనే ఉండేలాగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నది అన్న ఒక చర్చ బయట జరుగుతున్నది. సరే, ఇవన్నీ డిస్కషన్స్, స్పెక్యులేషన్స్, ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పలేము. ఏది ఏమైనా వాళ్ళు ములుగు జిల్లా ఈ ప్రాంతంలోనే ఉన్నారు అన్నదైతే బాగా బయట ఉన్నది. దీంతో ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించి కూమింగ్ చేస్తూ ఉన్నాయి. ఇగో, లీగల్ మార్గాల్లో ముందుకెళ్ళండి, సమాజానికి మీలాంటి వాళ్ళు అవసరం, ప్రస్తుత పరిస్థితుల్లో మీ కార్యాచరణ సమీక్షించుకోండి, ఆ దిశగా నిర్ణయం తీసుకోండి, మావోయిస్టు పార్టీకి మేధావులు విద్యావంతుల విజ్ఞప్తి, శాంతికి మార్పునకు దోహదపడండి, తెలంగాణ ప్రభుత్వానికి సైతం విజ్ఞప్తి. సో ఇప్పుడు అదే కదా మేము అంటున్నది కూడా అదే కదా ప్రతిరోజు. ఇంకా మనం అడవుల్లో ఉండి కొట్లాడి సాధించేది ఏమీ లేదు. చంపేస్తారు ఇల్లు. మీరు ఎంత తప్పించుకుందామని ఇంకా అక్కడే ఉండి ఏదో చేద్దామని, ప్రజలకు ఇంకేదన్నా చేద్దామని ప్రయత్నం చేసినా మీ ప్రయత్నాలు సక్సెస్ కానివ్వరు వీళ్ళు. వీళ్ళ దగ్గర శక్తి ఉన్నది, వీళ్ళ దగ్గర మిమ్మల్ని అంతమొందించాలి అన్న లక్ష్యం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సో కాబట్టి వాళ్ళు మీరు అక్కడే ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా ఇంకో రోజైనా మిమ్మల్ని చంపడానికే ప్రయత్నం చేస్తారు. అందులో సక్సెస్ అవుతారు. ఆల్మోస్ట్ 90% సక్సెస్ అయ్యారు కదా. సో కాబట్టి మీరు అక్కడ ఉండి ప్రాణాలు కోల్పోయే బదులు ప్రజా జీవితంలోకి వచ్చి ఏమైనా చేయగలమా అన్న దాని మీద దృష్టి పెట్టండి. మీరే నాయకత్వం వహించండి ప్రజలకి. సో ఆ దిశగా ఆలోచిస్తే ఏమన్నా కనీసం మీరన్నా మిగులుతారు. ఇప్పుడు ఈ మావోయిస్టులో పార్టీలోకి వెళ్ళి సరే కొంత మేరకు మీరు అక్కడ జనతన సర్కారో దాంతో దీంతో ఏదైనా కొంత చేసినారు, కానీ ఓవరాల్గా మీరు ఇంత గొప్ప త్యాగం చేసి ఇది చేసిన మీరు అదే ప్రజల్లో ఉండి ప్రభుత్వాలని మనమే ఏర్పాటు చేసి దిశగా ప్రయత్నం చేసి ఉంటే చాలా గొప్ప సక్సెస్ అయి ఉండేదేమో, మార్పు వచ్చి ఉండేదేమో ఆ త్యాగం ఏదో ఇక్కడే చేస్తే. సో ఇప్పటికైనా ఉన్నవాళ్ళైనా సరే ప్రజా జీవితంలోకి వచ్చి ఆ దిశగా మార్పును తీసుకురావాలి. అక్కడేదో ప్రాణాలకు తెగించి కొట్లాడేది ఇక్కడే ప్రజల మధ్య ప్రాణాలకు తెగించి కొట్లాడితే కొంతైనా పరిష్కారం దొరుకుతుందేమో. ఇగో, మావోయిస్టు పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ మేధావులు విద్యావంతులు కీలక విజ్ఞప్తి చేశారు. నిబద్ధతతో నిజాయితీగా ప్రజల కోసం నిలబడిన మీలాంటి వారి అవసరం నేటి సమాజానికి అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యాచరణను సమీక్షించిన లీగల్ మార్గాల ద్వారా ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మార్పునకు దోహదపడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం కోరారు. దేవ్జీ, రాజిరెడ్డి లొంగిపోండి, ఇంకా నష్టపోవద్దు, ప్రజల్లో ఉండి పోరాడుదాం. మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్. వచ్చే నెల చివరి నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తాం, 5 ఏళ్లలో చొరబాటులు ఏరేస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈయనలొల్లినదే ఏసేసుడు తీసేసుడు ఇదే. ఇప్పుడు ఆ చొరబాట్లు ఎవరైతే ఉన్నారో ఎవరు ఆపినారు? మెడలు బట్టి అవతలకి నెట్టేయండి ఈ దేశం కాని వాళ్ళని. ఎవరు ఆపినారు?